రాయలసీమకు భారీ పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయని ఓవర్గల్లులో డ్రోన్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో పాటు 4000 కోట్ల పెట్టుబడితో అల్ట్రాటెక్ 2వ యూనిట్ డిసెంబర్ నాటికి ప్రారంభం కానుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లాలో త్రాగునీరు, సాగునీటిపై అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ కమిషన్ల వల్లే పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడాయని, ప్రస్తుతం సింగిల్ విండో విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. యువత కోసం 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని, పేదల కోసం సన్న బియ్యం పంపిణీ, అన్న క్వాంటీన్లను అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పదహారు వేల మంది ఉద్యోగులకు ఎక్కడ పారదర్శకంగా ఈ రోజు 18 డిఎస్సి ద్వారా ఎన్నుకోబడింది. ఈ రోజు మీ చరిత్రలో జీవితంలో 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఇవ్వలే. సరే, అది ఏదో ఇచ్చినటువంటి ప్రభుత్వం 16,000 మంది కుటుంబాలను కాపాడి 16,000 మంది అంటే దాదాపుగా 48,000 మంది మనసులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు పారదర్శకంగా చేస్తే దానికి తొండి విధానములు ఎక్కడో ఏదో చేసుకుని యాదో తీసుకొస్తే ఛాలెంజ్ చేస్తాము. సవాల్ లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలండి? ఆ లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాల కారణాలు చెప్పండి. మిమ్మల్ని ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు. ఎక్కడా మా తప్పు జరగలేదు, ఏ తప్పులు చేయకుండా కూడా ఒక అడ్డమైన వాదనలు పెట్టుకొని ఈ రోజు ఆశ్రయించారు. అసలు మీ క్వాలిఫర్ ఏముంది? లోకేష్ బాబు చేస్తున్నటువంటి అభివృద్ధిలో కానీ ఈరోజు దేశ విదేశాలకు పోతే అక్కడ వాళ్ళందరూ కూడా ఎదురెక్కి వచ్చి రండి పరిశ్రమలు పెట్టండి అంటే మేము వస్తాము మీతో అని చెప్పి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు రాజీనామా చేయాలన్నా లోకేష్ బాబు గారు?